అండి ముందుగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు మా నందమూరి అభిమానులకు ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు సోషల్ మీడియాలో మా సినిమా గురించి గొప్పగా చెప్పిన అందరికీ మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఈ వర్డ్ సరిపోవండి. ఎందుకంటే సినిమా రిలీజ్ బిఫోరు చిన్న టెన్షన్ ఉండిందండి. అంటే డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ ప్రేక్షకులు వస్తారా సినిమాకి, కొంచెం తగ్గుతుంది, థియేటర్స్ అన్నీ ఖాళీ అవుతున్నాయి అన్నీ అంటుంటే ఒక చిన్న భయం వేసింది. ఏంటి ఇలాంటి మూమెంట్ మన సమ్మర్ ఇది అని. బట్ ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఉండిందండి నాకు. మంచి సినిమా అందజేస్తే, నేను బింబిసారా అప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, మేము మంచి సినిమా అందజేస్తే డెఫినెట్గా హోల్ హార్టెడ్గా మమ్మల్ని ఆదరిస్తానికి, మా ఇండస్ట్రీని ఆదరిస్తానికి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరూ ఉన్నారు. అది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మరొక్కసారి కృతజ్ఞత అండి. నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంటే సినిమా గురించి మాట్లాడతానండి, బట్ బాగా హ్యాపీనెస్ ఎక్కడ ఇచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, మా ప్రొడ్యూసర్ గారు నాతోనే ఉన్నారు రోజంతా, వాళ్ళకి ఫోన్ చేసి, సార్ బై ట్యూస్డే ఆర్ వెన్స్డే మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చేస్తున్నాయి, వీఆర్ వెరీ హ్యాపీ. అది మామూలు విషయం కాదండి. అంటే ఈరోజు అతిశక్తి చేసి నేను రేపే అని చెప్పొచ్చు కాదు, వాళ్ళు చెప్పిన విషయం. బై ట్యూస్డే ఆర్ వెన్స్డే వీ ఆల్ విల్ బీ బ్రేక్ ఈవెన్. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. సో ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్, మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసినందుకు. అండ్ ముందుగా మా ప్రదీప్ ఇందాక నుంచి ఏదో కంగారు పడుతున్నాడు, ఇబ్బంది పెట్టాను అంటాడు. నువ్వు ఇబ్బంది పెట్టకపోతే ప్రదీప్ ఆ క్వాలిటీ రాదు, ఆ సినిమా రాదు. ఎప్పుడూ అలా అనుకోవద్దు. మీ విజన్ ఇలానే ఉంచుకో. నాకు ఫస్ట్ డే వచ్చి చెప్పాడండి, సార్ మీరు కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ చేస్తారు, బట్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి అ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం అని చెప్పాడు. అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్. చాలా మంచి డైరెక్టరు. డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ ఫిలింలో ఏదో ఒక కొత్తదనం ఉండాలండి. అంటే కొత్తదనం లేకపోతే డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ రొటీన్. ఈ ఫిలింలో లాస్ట్ 20 minutes హైలైట్ అని ఎందుకు అంటున్నామో తెలుసా అండి? ద ఎమోషన్ ట్రావెల్ బిట్వీన్ మదర్ అండ్ సన్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పీక్ టేక్ ఆఫ్ ఉంటుంది అది. సో